బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకైతే వచ్చేసినాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. డే 2లో వచ్చేసి యాదగిరిగుట్టు కంప్లీట్ చేద్దామని వచ్చినాం. బస్సు చాలా స్పీడ్గా వచ్చేసినాడు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టుకి 2 అవర్స్లో వచ్చేసినాడు. థ్యాంక్స్ చెప్పేసి అంతా బయలుదేరినాం. ఇంకా రైట్ సైడ్ ఉందంటే కోనేరు, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక అన్నను అడిగినాము, ఎక్కడుందన్న ఇక్కడ కోనేరు అని చెప్తే, ఇక్కడ రైట్ సైడ్ ఉంది, కొంచెం ముందరికి వెళ్ళండి తమ్ముడు అని చెప్పాడు. కొంచెం ముందరికి వెళ్ళి చూస్తేనే లోపలికి కోనేరు కనిపించింది అందరికీ. లోపలికి వెళ్ళాము స్టెప్స్ ఎక్కి. కోనేరు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పేసి అందరూ ఒక ప్లేస్లో బ్యాగులు పెట్టేసి ఒక్కొక్కరు ఒక ప్లేస్లో పెట్టుకోకుండా అందరూ ఒకేసారి పెట్టేసి వాటర్లోకి అయితే దిగేసాము. ఇంకా అందరూ ఒకరు స్నానం చేసి వచ్చి బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ బస్సులు ఫ్రీ అని చెప్పేసారు కొండపైకి, అందుకే రష్ మాత్రం ఫుల్ ఉంది బస్సులకి. ఇంకా సర్లే అని చెప్పి ఒకరు బస్సు ఎక్కేసాను. రైట్ సైడ్ విండో పక్కన అయితే ప్లేసెస్ బాగుంటాయి చూసే, కానీ మా ఫ్రెండ్స్ అంతా విండో సీట్లే ఎంచుకున్నారు. మొత్తం 7 మెంబర్స్ వచ్చేసినాం పైకి. ఇంకా బస్సులో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బస్ స్టార్ట్ అయింది పైకి, కొండపైకి. వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము మార్నింగ్ కొద్దిగా లేట్గా వెళ్ళాం కాబట్టి అంతగా ఏం కనిపించలేదు. ఇక్కడ ఎంట్రింగ్లో వచ్చేసి ఆర్చ్, ఇది యాదగిరిగుట్ట ఆర్చ్. ఇక్కడ ఒక ఫోటో దిగేసినాము ఆర్చ్ ఎంట్రీస్లో. ఇంక సర్లే అని చెప్పి దర్శనానికి వెళ్ళినాము. ఇంకా ఫోన్లు అన్నీ తీసుకొని లాస్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఫోన్ ఇచ్చినారు, అప్పుడు ఈ వీడియో తీసినాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయ ఫ్రెండ్స్.